మీరున్న ఏరియా కొంచెం భయంకరంగా ఉంటుంది కాబట్టి మీరు విలేజ్కి వెళ్ళి పర్చర్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఎట్లుంటాయి, వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను బట్టి మీ సేవకి ఎందుకు కష్టం అనిపించిందా? అక్కడ జంతువులు దాడి చేయొచ్చు, మనుషుల వల్ల కూడా మాకు ఏమైనా ప్రమాదం జరగచ్చు. జాబ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా, మ్యారేజ్ చేసుకున్న తర్వాత సేవలకు వచ్చింది కదా. చిన్న పిల్లలను ఇప్పటికి బలిచ్చే ఆచారం గోండు ట్రైబ్ మధ్యలో జరుగుతుంది. ఇప్పటికి ఉంది. దేవుని పిలుపున్న వాళ్ళే దేవుని సేవలకు రావాలని అంటారు కదా, మరి అది ఎట్లా మీరు అన్నది ఎవరైనా మిషనరీ వాళ్ళని చూసుకొని, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళని చూసి మా తిరిగి చూసుకొని రావాలంటారు కదా. అది అగ్ని అని తెలుసు, అది కాలుతుంది అని తెలుసు. దాంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇంకోటి కాలడానికి వెళ్తున్నాడంటే దాంట్లో నుంచి లాగాల్సిన బాధ్యత ఎవరికి? ఎంతో నా పరిస్థితి ఎంతో మేలుకరంగా ఉన్నప్పుడు నేను రిజన్ ఇచ్చేసి నాకు ఇవన్నీ అవసరం లేదని ఉన్న పొలంగా బయటకు వచ్చేసిన. బయటకు వచ్చిన తర్వాత మా శాలరీ మిషన్స్లో 950 మాకు స్టార్ట్ అయింది. మిషనరీ వేరే అంటే మిషన్ సంస్థలో మేము పర్చరీకి వెళ్ళినాము. మిషన్ పర్చరీలో స్టార్ట్ అయితే 950 వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దానికి కూడా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి అవి ఇస్తే అవి అసలు మాకేం సరిపోదు. నాకు అంతకు ముందు నా లైఫ్ తోటి పోల్చుకుంటే అది అసలు దేనికి సరిపోదు. 900 అంటే నెలకు 950 అలాగే ఇచ్చేవాళ్ళు. కానీ ఏ రోజు బ్రదర్ నేను జాబ్ చేసినప్పుడు ఉన్న తృప్తి కంటే సేవకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కొరతలేదు. అంతకుముందు నేను అంటే ఫ్యామిలీలో పడ్డ శ్రమలు మీకు తెలుసు. అంటే 1990s పుట్టిన పిల్లలకు ఆహార కొరత అనేది ఐడియా ఉంటుంది. ఆ టైంలో పెరిగిన పిల్లలకు ఆహారం కొరత ఉండేది. ఆ తర్వాత 2000 నుంచి ఇటువైపు ఉన్న పిల్లలకు ఆహార కొరత అనేది తెలియదు. ఎందుకంటే చాలా కుటుంబాలకి సమృద్ధి అయిన ఆహారం అనేది వచ్చేసింది. కానీ అంతకుముందు ఆహారం లేక బ్రతికిన రోజులు కూడా నాకు తెలుసు. ఒక చిన్న కారం ముద్ద, చిన్న కొంచెమే అన్నం ఉంటే నేను అప్పటికి ఇంకా చిన్న తమ్ముడు నడుపు తమ్ముడు ఇద్దరం ఎర్రగా కారం కలిపేసుకొని వాడు కొంచెం నేను కొంచెం తిని నీళ్ళు తాగిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి దుఃఖకరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి స్ట్రగుల్స్ ఎన్నో అంటే పడి ఉన్నాం. ఎక్కడన్నా మిషనరీ ఎక్కడ చేశారు? ఆసిఫాబాద్ ప్రాంతానికి వెళ్ళినాం. బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్ కిందకి వెళ్ళారు. నాకు అంటే చిన్నప్పుడు నేను స్టడీస్ అక్కడ జరిగినాయి కదా, నాకు ఒక కన్సర్న్ ఉండేది. ఈ బెల్లంపల్లిలో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, కానీ ఆసిఫాబాద్ నుంచి ఆ మహారాష్ట్ర వైపుకు అసలు పరిచర్య లేదు. అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యేలాగా సువార్త చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇవి నన్ను కొంచెం ఆలోచింపజేసినాయి. యాక్చువల్లీ మేము పరిచర్యకు వెళ్దాం అని మేము అనుకున్నప్పుడు మాకు 2 పిలుపులు. ఒకటి ఆసిఫాబాద్లో సేవ కొరకున్నటువంటి అవసరత మమ్మల్ని తొందర చేస్తూ ఉంది ఒకవైపు. రెండవదేమో ఎల్లందులో చిన్నపిల్లల పరిచర్యకు నాకు బాగా ఇష్టం. చిన్నపిల్లల పరిచర్య నీకు అక్కడ ఉంది, మీరు అక్కడికి వస్తే మీకు రేపు ఒకవేళ పిల్లలు ఉంటే కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా అక్కడ జరుగుద్ది, బాగుంటుంది అని చెప్పేసి నాకు అటు కూడా తొందర జరుగుతాం. ఈ మధ్యలో మేము ప్రార్థన చేసుకున్నాం. నేను, నా భార్య, మా అమ్మ, మా తమ్ముళ్ళు అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు మా అక్క మమ్మల్ని గైడ్ చేసింది ప్రార్థనలో. అరే, వందలాది హాలోజన్స్ ఉన్న దగ్గర ఒక చిన్న కొవ్వొత్తి అవసరం లేదు. ఈ కొవ్వొత్తి లైట్ అక్కడ పెద్దగా అవసరం అనిపించదు, కానీ గాఢాంధకారం అలుముకున్న స్థలాలలో కొవ్వొత్తి అనేది చాలా అవసరం. రచన మీరు ఆసిఫాబాద్కి వెళ్తేనే కరెక్ట్ అని చెప్పి మా అక్క అన్నప్పుడు, నేను కూడా హాస్టల్లో చదివిన రోజుల్లో వార్డెన్గా పనిచేసిన, హౌస్ పేరెంట్గా పనిచేసిన రోజుల్లో ఆ ఏరియా మొత్తం సువార్త చేసిన. ట్రాక్స్ అన్ని పంచి ప్రతి వాడ నేను కాళ్ళతో నడిచి ప్రార్థన చేసిన అనుభవం నాకు ఉంది. ఆ ప్రాంతం కొరకు రెగ్యులర్గా ప్రార్థన చేయడాన్ని బట్టి ఏమో మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించాలి, నాలాగనే వాళ్ళు కూడా అణిచివేయబడ్డ ప్రజలు, నాలాగనే రక్షణకు దూరంగా ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళకు అవసరం ఈ సువార్త అని చెప్పేసి అదే భారంతో నేను అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని మహాకృప, మిషన్స్లో కూడా చిన్నపిల్లల పరిచర్య చేసే భాగ్యం దక్కింది. మళ్ళీ మాకు హాస్టల్ ఉండడాన్ని బట్టి మాతో పాటు కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, మేమంతా కుటుంబంలాగా కలిసి ఉండేవాళ్ళం. అట్లా హాస్టల్ కూడా చూస్తూ ఇటు పరిచర్య అంటే చర్చ్ మినిస్ట్రీస్ కూడా నేను బయటికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. హాస్టల్ సంగతులు భారతి చూసుకుంటూ ఉండేది. అలాగా జరిగేది మినిస్ట్రీ. నా విశ్వాసం ఒక సేవకునిగా నాకు ఏ ట్రైనింగ్ లేదు బ్రదర్, ట్రైనింగ్ అంటూ నేను ఏం చేయలేదు. కానీ ఇలాగా అంటే ట్రైనప్ చేయబడుతాను దేవుని పాఠశాలలో
ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా. మిషన్స్లో డబ్బు లేదు. ఆ సాయంకాలానికి పిల్లలకి ఏం పెట్టానో అర్థం కాదు, ఏం లేవు మా దగ్గర, అయిపోయింది, సరుకులన్నీ అయిపోయినాయి. మిషన్స్కు ఫోన్ చేస్తే డబ్బులు ఇప్పుడు ఏం లేవు రాజేష్, ప్రార్థన చేయండి. క్రెడిట్ ఒకవేళ అడిగితే నాకు ఇస్తారు ఆసిఫాబాద్లో, అది ఉంది నాకున్న, అంటే నేను చిన్నప్పటి నుండి అక్కడ ఉన్నా కనుక క్రెడిట్లో ఇస్తారు, కానీ క్రెడిట్ అడగడానికి నాకు మనసు రావట్లేదు. ఏం చేద్దాం, ప్రార్థన చేద్దామని నేను నా భార్య మా బెడ్ పక్కనే మోకాళ్ళ మీద ఉండి చాలాసేపు ప్రార్థనలో ఉన్నాం. బెడ్రూమ్లో నా ఫోన్ మోగుతూ ఉంది. చిన్నది చూడు అని అంటే ఆమె ఫోన్ తీసుకొని వచ్చింది, నాకు ఇస్తే నేను మాట్లాడుతుంటే ఒక లారీ డ్రైవరు ఫోన్ చేస్తున్నాడు. సార్, ఈ పాత ఆర్టీఓ ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి ఒకసారి రాగలుగుతారా సార్ అంటున్నాడు ఆయన. నాకేమో నా పిల్లలకి ఏం పెట్టాలనేది విసుగు. ఈ విశ్వాసాలకి ఏంది, నువ్వు అంటే పిలుస్తారు, రూపాయి ఇచ్చే విశ్వాసాలు గారు. నా పిల్లలకు భోజనం లేక నేను బాధపడతా ఉంటే ఈ టైంలో కూడా వీళ్ళ ఒత్తిడి ఏంది అని చెప్పి, అది చెప్పన్నా ఏంటి చెప్పండి అని అంటే, సార్ ఒక్కసారి ఏమనుకోకుండా రండి సార్ ప్లీజ్ సార్ అంటున్నాడు ఆయన. సర్లే, తప్పదు కదా, సేవకులకు తప్పదు కదా, వెళ్ళాల్సిందే అని చెప్పి సరే అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినాను. వెళ్తే, సార్ ఏమనుకోవద్దండి దయచేసి, చిన్న గిఫ్ట్ మీ కొరకు అని చెప్పి ఆయన లారీకి 2 బియ్యపు సంచులు తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. ఆయన ఎవరు తెలియదు, ఏం తెలియదు, తెలుసు అంటే తెలిసిన బ్రదరే, అది నాకు తెలుసు, తెలిసిన బ్రదరే, కానీ అన్యుడు, ఆయన రక్షించబడ్డాడు కాదు. ఆయన ఇవ్వాలని ఆయన ఇస్తా ఉంటే నాకు నాకంటే మాటలు లేవు, నా కళ్ళ నుంచి నీళ్ళు ఇట్లా రాలిపోతూ ఉన్నాయి. అప్పుడే ప్రార్థన చేసి వచ్చిన కదా, నీళ్ళు రాలుతూ ఉంటే ఆయన గబుక్కన బియ్యం బస్తెట్టు అంటే చివరికి పెట్టుకొని దునికిండి. ఆయన కిందకి దునికి వచ్చి కౌగిలించుకున్నాను, కౌగిలించి పట్టుకొని ఆయన కూడా ఏడ్చిండు. ఎందుకు బ్రదర్ బాధపడుతున్నారు అని అంటే, లేని అంటే నా పిల్లలకి అసలు లేదు, సాయంకాలం ఏం పెట్టాలన్నా నాకు అర్థం కాలేదు, మీరు ఇస్తున్నారైతే చాలా సంతోషంగా ఉంది అని అన్న తర్వాత ఆయన అన్నాడు, నా బండి 2 రోజుల కిందట బయలుదేరింది బ్రదర్. ఆ 2 రోజుల కిందట నా బండి బయలుదేరినప్పుడు నేను సిటీ అవుట్కట్స్కి వచ్చేస్తున్నా ఆల్మోస్ట్, కానీ ఏదో ఒక ఒత్తిడి నన్ను ఒత్తిడి చేస్తూ ఉంది. మీరు రాజేష్ బ్రదర్కు రైస్ ఇవ్వండి, బ్యాగులు ఇవ్వండి, రైస్ బ్యాగులు ఇవ్వండి అని బాగా నాకు అనిపించింది. అయితే బండి పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేని కాడ నేను బండి కావాలని పార్క్ చేసుకొని వెళ్ళి వేసుకొని వస్తున్నాను అన్నాడు. అప్పుడు నాకు ఇంకెక్కువ ఏడుపు వచ్చింది. అంటే నేను ప్రార్థన చేసింది జస్ట్ ఇప్పుడే, కానీ నా అవసరత నా దేవునికి ఎప్పుడు తెలుసు, 2 రోజుల ముందే ఆయన తెలిసి ఆ బ్రదర్ తోటి మాట్లాడి అట్లా పంపిస్తున్నాడు అని చెప్పి ఇంకా ఏడ్చి దేవుని స్తుతించినాం. ఆ సాయంకాలం పిల్లలందరూ కూడా హాయిగా తిని దేవుని స్తుతించగలిగినాం. మిషనరీ ఎట్లా జాయిన్ అయ్యారన్న మీరు? స్టార్టింగ్ అంటే నాకు అంటే మిషనరీస్ ద్వారానే మా పరిచర్య కూడా జరిగింది. మేము రక్షించబడ్డ తర్వాత కూడా వాళ్ళతో మేము అందుబాటులో ఉన్నాం. తర్వాత నా స్టడీస్ అంతా హాస్టల్లో జరిగినాయి కనుక ఆ లైన్ నాకు కొంచెం దగ్గరగా ఉండే. అలాగా దేవుడు అట్లా ఎన్నోసార్లు అద్భుతాలు, చాలాసార్లు, అంటే కొరత అనేది రానియకుండా, అంటే మా కొన్ని కోరికలు తీర్చబడలేవు కానీ ఆ నొప్పి ఆ వేదన ఉంటుంది, కానీ మా అవసరాలు మాత్రం ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ కాలేదు. అవసరాలు 100% తీర్చబడ్డాయి. కొన్ని సందర్భాలు చెప్తే మీరు నమ్మరు, కానీ మా 2వ పాప చిన్న బిడ్డగా ఉన్నప్పుడు న్యూమోనియా అటాక్ అయింది. ఆమెకు శ్వాస కష్టం కావడం, మధ్యరాత్రి పూట చాలా అవస్థ పడుతూ ఉంటే పాస్టర్ అమ్మ భయపడిపోయి, ఏమండి ఇట్లా సంగతి అని అంటే, మా ఊర్లో ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఆయన ఊర్లో అటువైపు ఉంటాడు. నేను ఆ రాత్రి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి చూస్తే ఆయన లైట్లు వేసి చూసి అదే చేసి ఏమన్నాడంటే, సార్ చూస్తూ బిడ్డను కోల్పోయే అవకాశం కూడా ఉండొచ్చు, దయచేసి నా దగ్గర ట్రీట్మెంట్ సరిపోదు, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి సార్, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చా అండి అని అంటే, లేదండి మీరు ఎంత ఎమర్జెన్సీకి వెళ్తే అంత మంచిది అని అన్నాడు. ఆ రాత్రి రిటర్న్ వచ్చేసినాము. ఏం లేదు బ్రదర్, మా దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు లేవు, దేవుని కృప ఉంది తప్ప డబ్బులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రావెల్స్ వెళ్ళాడు, మంచిర్యాల వైపు రావాలన్నా డబ్బులే కావాలి, మాకు ట్రావెల్స్కి లేవు. ఇంకా ట్రీట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. అటు ఒకవేళ మేము వెళ్తే అటు బల్లర్షకి వెళ్ళాలి, మహారాష్ట్ర వైపు వెళ్తే. ఎటు వెళ్ళానో మాకేం అర్థం కావట్లేదు.
బిడ్డ పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. ఇంటికి వచ్చేసినాం, రిటర్న్ ఇంటికి వచ్చేసి ఏడుస్తున్నాం. నా ముఖం భారతి చూస్తాను, భారతి ముఖం నేను చూస్తున్నా, ఏడుస్తున్నాం అంతే. ఏం చేయని అర్థం కాదు. ఒక మాట ప్రార్థించాం, ప్రభా నా బిడ్డ నీ దయగల చేతుల్లో సమర్పిస్తున్నా, మీరే కృప చూపాలి ప్రభా, మీరే ఆరోగ్యం ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. అంతట్లో లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేసాడు. సార్ మీరు ఈ మధ్యరాత్రి రోడ్డు మీద కనబడ్డరు మీరు మేడం అని అన్నాడు ఆయన. అవును అంకుల్ అని అన్న. అవును అంకుల్, మా పాపకు ఆరోగ్యం మంచిగా లేదు, మీరు ఎక్కడ చూసినారంటే లేదు లేదు నేను లారీ వేసుకొని వెళ్తున్నా, మీరు కనిపించినట్టు అనిపించింది, మీరేనా కాదని నాకు డౌట్గా ఉండి ఫోన్ చేసిన అని అంటే, మా పాపకి ఇట్లా అన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు, మాకేం అర్థం కావట్లేదు, ప్రార్థన చేసి ఉన్నాము అని అంటే, ఆయన మీరు ఏమనుకోకపోతే వాంకిడి దాకా రాగలుగుతారా, ఆయన వెళ్ళిపోయింది లారీ, మీరు వాంకిడి దాకా రాగలుగుతారా అని అంటే, రావాలని ఉంది అంకుల్ కానీ మా దగ్గర డబ్బులు లేవు, ట్రీట్మెంట్ ఎట్లా చేయనో మాకు అర్థం కాదు, అందుకు రేపు ఉదయం రావాలన్న తలంపు ఉంది అని అంటే, సరే డబ్బులు ఎట్లనో ఒక తీరు వస్తాయి, మీరు కనీసం హాస్పిటల్కి వెళ్ళేంత వరకు అయితే నేను హెల్ప్ చేస్తా, నా బండి అటే వెళ్తుంది కనుక మీరు రండి అని అన్నాడు. అన్న తర్వాత నాకేం అర్థం కాలేదు, ఉన్న పొలంగా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయి నా బండి ఒక షాప్ దగ్గర పెట్టేసి ఆ బండిలోనే చాబీ కూడా పెట్టేసి ఉన్న పొలంగా లారీ ఎక్కినాం. నాకేం తెలియదు, చేతుల్లో డబ్బులు లేవే ఏం లేవు. అట్లనే వెళ్ళిపోయినాం. బల్లార్షకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మమ్మల్ని బలవంతంగా ముఖం గడిపించి టిఫిన్ చేయించిండు. అప్పటికి ఇంకా డాక్టర్ లేవలేదు. వెళ్ళి డోర్ కొట్టేసినాము. అప్పటిదాకా ఈ అంకుల్ మాతోటి ఉన్నాడు. ఇక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వెళ్తా సార్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది సమస్య. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే రూపాయి లేదు. ఆమె డాక్టర్ చూసి బాగా సీరియస్గా ఉంది, న్యూమోనియా జైసా హే అని చెప్పేసి ఆయన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. నేను ఆయన చెప్పిన, సార్ ఎమర్జెన్సీగా ఎట్లా ఉన్నామో అట్లా వచ్చేసినాం, నా దగ్గర ఒక్క రూపాయి తెచ్చుకోలేదు నేను, దయచేసి మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, టెస్టులు మీరే చెప్పియండి, ట్రీట్మెంట్ మీరే ఇవ్వండి, ఎంత అవుతుందో అంతా నేను ఇస్తాను, కానీ ఇప్పుడైతే నన్ను ఒక్క రూపాయి మీరు అడగద్దానంటే ఆయన వెంటనే ఏం చేసినంటే ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి ప్లస్ ఈ మెడికల్ షాప్ వాళ్ళకి కూడా చెప్పేసిండు, వాళ్ళని వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం అడిగినా మీరు ఇవ్వండి అని అన్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నా బిడ్డ అవస్థ ఉన్నది. అక్కడ ఒక ముస్లిం సహోదరుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి అంతా చూసి నన్ను హేళన చేయడం స్టార్ట్ చేశాడు. మీ దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా బ్రదర్, మీకు అసలు ఇక్కడ భాష రాదు ఏం రాదు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు అటు మంచిర్యాలకి వెళ్ళాలి, మీరు ఇటు ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ దొరుకుతుంది అని నన్ను హేళన చేస్తున్నాడు. ఆయన బాగా దుఃఖ పెడుతున్నాడు. మీకు ఇక్కడికి భోజనం ఎవరు తీసుకొచ్చిస్తారు, రకరకాలుగా ఆయన నన్ను దుఃఖ పెడుతున్నాడు. నాకేమో నా పరిస్థితి నాకు బాగా దీనంగా ఉన్నది, ఏడుస్తున్నాను నేను, ఏంది ప్రభా ఇట్లా అంటున్నాడు ఈయన అని చెప్పి మేము ప్రార్థన చేసుకుంటున్న లోపల ఆ దిగులుతో ఉంటే ఆ మరుసటి రోజు సండే, తెల్లవారుజామున సండే, ఒక సీనియర్ పాస్టర్, మన పాస్టర్ వాళ్ళ పాస్టరే పౌల్ పాస్టర్ గారు, ఆయన అక్కడికి వస్తే మీరు ఇక్కడ ఉన్నారు ఏంది అని చెప్పేసి మమ్మల్ని చూసిండు. ఆయన ఇట్లా పాపకు అనారోగ్యం ఉంటే నైట్ వచ్చేసినామయ్యా అని అన్నాడు. ఒక నిమిషం అన్నాడు. హాస్పిటల్కి వచ్చి ఆయనకు తెలిసిన నర్సులందరితో మాట్లాడి డాక్టర్తో మాట్లాడి, పాస్టర్ అయ్యా పాస్టర్ అమ్మ మన పిల్లలు, పాస్టర్ అయ్యా నేను ఇప్పుడు తీసుకొని వెళ్తున్నా, మీరు ఇక్కడనే ఉండి వీళ్ళని చూసుకోవాలి, మీరు ఉన్నారన్న ధైర్యంతో పాస్టర్ అయ్యని తీసుకొని వెళ్తున్నా అని అన్నాడు. నేను ఎటు రావాలయ్యా, చర్చికి రావాలి మీరు నాతో పాటు అన్నాడు. ఆయన పెద్ద మనిషి. నేను టీషర్ట్ తోటి ఉన్నా, చర్చికి ఎట్లా రావాలయ్యా, ఉండిపోతామయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అంటే, లేదు నువ్వు చర్చికి వచ్చి వాక్యం చెప్పాలి నువ్వు అని. ఈ వేదనలో ఈ బాధలో కూడా వెళ్ళిపోయాను, ఆయనతో పాటు వెళ్ళిపోయినా నేను. భారతి కూడా అన్నది పర్లేదండి వెళ్ళిరండి అన్నాను. వెళ్ళి చర్చిలో వాక్యం చెప్పినాం. వాక్యం అయిపోయిన తర్వాత ప్రకటనల టైంలో ఆయన ఒక ప్రకటన చేసి, ఇట్లా పాస్టర్ బిడ్డకి ఆరోగ్యం మంచిగా లేక ఇక్కడికి తీసుకొని వచ్చాడు, మీరు ఎవరైనా వెళ్ళి చూసి పలకరించవచ్చు, ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు అని అన్నారు. అన్న తర్వాత మాకు వచ్చిన టిఫిన్స్ అన్నీ ముస్లిం బ్రదర్కు
ఇవ్వడం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి. మాకెంత హెల్ప్ దేవుడు చేసిండంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. సార్ మీకు అన్నం దొరకదు అనుకున్నా కానీ మీ అన్నం నాకు దొరుకుతుంది అని అన్నాడు ఆయన. అంటే ఆయన చెప్పిన, చూడండి బ్రదర్, నాకంటే ముందు నుంచి మీరు హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నారు, మీకంటే ముందు నేను డిశ్చార్జ్ అయ్యి వెళ్తా, నా బిడ్డ బాగా అయ్యి వెళ్తాం, మీరు చూడండి అని అన్న. ఎట్లా చెప్తారు బ్రదర్ మీరు ఇట్లా ఈ మాటలు ఎట్లా అని అంటే, నేనన్నా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్రదర్. ఇలాంటి శ్రమల కొలిమిలో మలచబడి భయంకరమైన అనుభవంతో బయటకు వచ్చిన బ్రదర్. నా చేతులలో మా తండ్రి చనిపోవడం చూసిన, మా చేతులలో నా తల్లి చనిపోయి లేవడం చూసిన, నా చేతులలో మా అక్క చనిపోయి లేవడం చూసిన, ఇలాగ ఎన్నో చూసుకుంటూ వచ్చిన బ్రదర్. మీరు బుక్ నాలెడ్జ్తో పాటు మీరు ఎక్స్పీరియన్సెస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్న, చిన్నగా కాదు. అంటే ఒక కొలిమిలో నుండి బయటకు వచ్చిన లాంటి అనుభవాలు అన్న, చిన్నగా కాదు. ఇలాగ నేను చూసిన, నా దేవుడు నమ్మదగినవాడు బ్రదర్. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, చూస్తాము అని అన్న తర్వాత డాక్టర్ బిల్లు రాస్తా ఉన్నాడు. అప్పటికి నా దగ్గర ఏం డబ్బులు లేవు. ఆయన బిల్లు చేస్తాడు ఈరోజు, కానీ నా మనసులో నొప్పి ఉన్నది. ఏం బిల్లు వేస్తాడో ఎంత వేస్తాడో అంటే ఆయన అనర్గళంగా వేస్తాడని చెప్తున్నారు అందరు. పూరి డాక్టర్ అని అంటేనే బిల్స్ అయ్యా, ట్రీట్మెంట్ అట్లనే ఉంటుంది, బిల్లు కూడా అట్లనే ఉంటుందని నన్ను బెదిరిస్తున్నారు అందరు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిన, సార్ మైతో సేవక్ है అన్నాను. कौन सा सेवक అన్నాడు. मैं प्रभु का सेवक है, क्रिस्त అనగానే అర్థం చేసుకో, आप क्रिश्चियन है क्या అన్నాడు. सर मैं क्रिश्चियन है, पास्टर है, चर्च पास्टर है, मेरे पास तो पैसा ज़्यादा नहीं रहता, थोड़ा कृपा करके कम करना, ఇంత వచ్చి నాకు హిందీ అది చెప్పిన. చెప్తే ఆయన అన్నాడు, ऐसा कुछ नहीं रहता सर, ఈ సబ్సి దేంగేనా అన్నాడు ఆయన. ఓకే అనుకొని బయటకు వచ్చేసిన. ఆయన ఇంచుమించు 30,000-40,000 చేస్తారు అనుకున్న బిల్లు 17,000 చిల్లరే చేసిండు. పెద్ద అమౌంట్ నాకు అది, అప్పుడు హ్యూజ్ అమౌంట్ బ్రదర్. నాకు అది ఎట్లా అవుతుందో కూడా తెలియదు. కానీ దేవుని మహాకృప ఒక్క రూపాయి లేకుండా టీషర్ట్ మీద పరిగెత్తిన నాకు ఉన్నన్ని రోజులు భోజనం వచ్చింది. 17,000 రూపాయలు మేము కట్టుకొని బయటకు వచ్చేంత కూడా దేవుడు సాయం చేశాడు. ఒక్క రూపాయి నాది కాదు. పెళ్ళైన తర్వాత కొనుక్కున్న పరుపు పిల్లలు అంటే పాజ్ చేసి ఇచ్చేసి ఆయన గడ్డలు కట్టిపోయినాయి. పాస్టర్ అమ్మ ఎప్పుడేమంటుందంటే, ఏమండి ఉన్న ఒక పరుపు గడ్డలు కట్టేసింది, ఒక పరుపు కొనండి అని ఎన్నటి నుంచి అడుగుతుంది నన్ను. పరుపు ఇప్పటికీ మేము కొనలేము. పరుపుకి ఎంత 2,000-3,000 కూడా పరుపులు వస్తాయి. కానీ ఆ 2,000-3,000 పరుపు కూడా మాకు దొరకలేదు. కానీ 17,000 రూపాయలు విలువైన ట్రీట్మెంట్ నా బిడ్డకు దొరికింది. దేవుని కృప. మనం ఆరాధించే యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఎట్లా నా అక్కర్లు తీరుస్తాడంటే బ్రదర్, చెప్పడానికి కూడా లేదు. ఇలాంటి అద్భుతాలు బోలెడన్ని. మా విలేజ్ ఎలాంటి విలేజ్ అంటే, నేను వెళ్ళిన విలేజ్ అంటే దేవుడు నన్ను ఎందుకు అక్కడికి తీసుకొని వెళ్ళినో నాకు తెలియదు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఎంత గొప్పదంటే, తెల్లారు లేచి మేము బయటకు వచ్చేసరికి మా 2 టైర్లు పంచర్ అయి ఉంటాయి. మేము నీళ్ళ కొరకు ఒక డ్రమ్ము కొనుక్కుంటాం ఫుల్. అంటే మా శాలరీలో సగం శాలరీ డ్రమ్ము కొన్నాం. 500-600 పెట్టి ఒక డ్రమ్ము కొంటే, ఆ డ్రమ్ములో మీద పగల కొడితే కింద కొన్ని నీళ్ళు ఉంటాయి, వాడుకోవచ్చు. డైరెక్ట్ కింద వాళ్ళ కొడతారు పిల్లలు. ఆ విలేజ్ పిల్లలు అంత ఆగమాగం పిల్లలు. క్యారెక్టర్ అంటే వ్యతిరేకత ఉంది. వాళ్ళ రఫ్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ పిల్లలు ఇట్లా పంచర్ చేసింది కెలక అంటారే. నాకు వీళ్ళు మనుషులా, వీళ్ళు ఏంటి, ఇది ఏంది, ఈ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే కనీసం పిల్లల్ని ఒక మాట కోప్పడాలి కదా, ఇట్లా చేయొద్దురా నాన్న అని చెప్పాలి కదా. వీళ్ళు చెప్పరేంది అని చెప్పి నాకు ఆశ్చర్యంగా ఉండేది. అంటే ఇంత మాత్రమే చేసినరా, ఇంకా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా వాళ్ళ ఆన్సర్ ఉంటుంది. నాకు అర్థం కాకపోయేది. అరే ఏంటి ఇది, చాలా బాధ అనిపించేది. మళ్ళీ నాకు ఒక్కరోజు 2-3 చోట్లకి వెళ్ళాలి. నాకు బైక్ తప్ప ఇంకేదైనా వెహికల్స్ తోటి వెళ్తానంటే నేను అచీవ్ గాను. తెల్లారలేస్తే ఈ పరిస్థితి. పంచర్ చేయాలంటే మళ్ళీ 7 కిలోమీటర్స్ దాన్ని వేరే వెహికల్లో వేసుకొని 7 కిలోమీటర్స్ ఆసిఫాబాద్కి వస్తే తప్ప నాకు అక్కడ పంచర్ జరగదు.
ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. అలాంటి పిల్లలకు ఉచితంగా ట్యూషన్ స్టార్ట్ చేసి అవును. పెద్దలను గౌరవించడం అంటే ఏంటి, ఇతరుల వస్తువులను ఎలాగ చూడాలి, ఒక మోరల్ వాల్యూస్ నేర్పిస్తే ఇలా ఊరు సర్పంచ్, అవును. ఆ టౌన్ ఎస్ఐ వాళ్ళంతా ఏమంటున్నారంటే, హ్మ్. అరే మీ ట్యూషన్కి వచ్చిన తర్వాత మా పిల్లలు చాలా మారినారు సార్, అమ్మేన్. ట్యూషన్ ఉండాలి సార్, ఫ్రీ ట్యూషన్. హ్మ్. మళ్ళీ మేము వాళ్ళకు ఉచితంగా స్నాక్స్ ఇచ్చుకుంటా ఫ్రీ ట్యూషన్ చెప్తే అవును. ఆ ఊర్లో పిల్లలు ఈవేళ ఎక్కడైనా కనిపిస్తాయి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అవును. అంత రఫ్ నేచర్ ఉన్న పిల్లల్ని, నాలాగానే రఫ్గా ఉన్న పిల్లలు, నేను ఒకప్పుడు అట్లాగానే ఉన్నవాడిని, అలాంటి పిల్లల్ని మార్చడానికి, అలాంటి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఇప్పటికీ మిషనరీలో ఉన్నారన్నా? అంటే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నా ప్రస్తుతం, కానీ మంట అదే, ఆశ అదే, పని అదే, అలాగా చేశాను. ఇండిపెండెంట్గా ఎట్లా స్టార్ట్ చేసారన్న మరి మినిస్ట్రీ మళ్ళీ? కరోనా టైంలో ఇండిపెండెంట్గా స్టార్ట్ అయినాము. కరోనా టైంలో మిషన్స్ నుంచి బయటకు వచ్చేసినాము. మిషన్స్ నుంచి బయటకు వచ్చి వర్క్ అనేది అంటే మేము ఇండిపెండెంట్గా స్టార్ట్ అయినాం. అదే ఊర్లో మేమున్న బెండర్లోనే మేము పరిచర్య స్టార్ట్ చేసినాము. అక్కడనే ఇండిపెండెంట్గా ఉండి వర్క్ చేస్తున్నాము. దేవుని కృప బ్రదర్. ఆ ఊర్లో కొన్ని సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తేవడం, ప్రజలందరితోటి కూడా అంటే మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడే అప్పటికే మీరు అక్కడ మా కాంగ్రిగేషన్ స్టార్ట్ అయింది. నేనే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసిన కనుక ఆ ఊరందరితోటి పరిచయం ఉంది. దేవుని కృప, ఊరందరిలో మంచి పేరు ఉంది. వాళ్ళకి తెలుసు, అంటే నన్ను మాస్టర్ అని పిలుస్తారు, వాళ్ళు మాస్టర్ అని పిలుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. ఊర్లో ఏదైనా సమస్య ఉంటే కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఇది ఎట్లా చేస్తే మంచిది మాస్టర్ మీరు చెప్పండి అని అంటారు. ఆ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఇస్తాం కనుక మన దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. పిల్లల విషయాలు కానీ ఏ విషయాలన్నా, కొంచెం పెద్ద పిల్లలతోటి పాస్టర్ అమ్మ మాట్లాడుతుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్, మోరల్ వాల్యూస్ పాస్టర్ అమ్మ కూడా ఆడపిల్లలకి నేర్పిస్తుంది. చాలా కఠినమైన ఊరు బ్రదర్. చాలా మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చర్చి అట్లా ఏమన్నా? చర్చి లేదు బ్రదర్, అక్కడ చర్చి లేదు, ఏం లేదు. మీ ఇంటి దగ్గరనే అసలు విశ్వాసులు కూడా వాళ్ళు ఒకరిద్దరు ఉండే కానీ అంతంత మాత్రం విశ్వాసులే. అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు పరిచర్య జరుగుతుంది దేవుని కృపతో. ఇంకెట్లన్నా అంటే మీరు మినిస్ట్రీలో ఇప్పుడు స్టార్టింగ్ కదా, మీరు అంటే చర్చి కన్స్ట్రక్ట్ చేయాలని అట్లా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? మీ ప్రణాళికలు ఏమున్నాయి? నాకు అంటే చర్చ్ కన్స్ట్రక్షన్ వెరీ నీడెడ్గా ఉంది. నేనున్న ఏరియాలో ఏంటంటే బిలీవర్స్ చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బిలీవర్స్. వాళ్ళకి అసలు ఆఫరింగ్ ఇవ్వడం కూడా సరిగ్గా తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్. ఇయర్లీ వన్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా చూడరు ఇక. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చుకోవడానికి కూడా ఏముండదు. సాధ్యమైనంత మట్టుకు సేవకుడు మాకేమైనా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఎదురు చూసే ఫ్యామిలీస్ నాతోటి ఉన్న ఫ్యామిలీస్. అయితే చర్చి అనేది నాకు ఇప్పుడు చాలా అవసరము. చర్చి కట్టబడడం అనేది చాలా అవసరంగా ఉన్నది. దాని కొరకు నేనేం చేసినంటే మా పిల్లల పోషణ కొరకు మిషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో మా పిల్లలు వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నేను ముందు రూమ్లో ఉండి బైబిల్ చదువుతా ఉన్నా. మధ్యలో రూమ్లో మా పెద్ద పాప చెప్తా ఉంది చిన్న పాపతో, డాడీకి ఇప్పుడు ఎక్కడి నుంచి శాలరీ రాదు, రోజు స్నాక్స్ అడిగినట్టుగా మనం ఇప్పుడు అడగొద్దు అని ఏమన్నా అంటే నాకు షాక్ అనిపించింది. ఏడ్చిన నేను దేవుని దగ్గర, ప్రభు పిల్లలు ఎందుకు నా గురించి ఇట్లా అనుకుంటున్నారు? నన్ను పిలిచిన దేవుని నమ్మదగినవాడు. నన్ను ఎవరో మనుషులు పిలిస్తే రాలేదు, ఎవరు నాకు శాలరీ ఇస్తానంటే నేను రాలేదు కదా ప్రభు. ఉన్న శాలరీని రిజైన్ చేసి వచ్చేసినాన్ని, ఉన్న పొలంగా నేను మీద ఆధారపడి వచ్చినాన్ని. నా పిల్లలకు ఆ కొదవ అనేది రావద్దు ప్రభు, సాయం చేయండి అని అంటే ఒక దైవజనుడు నాకు ఒక సలహా ఇచ్చాడు. పార్ట్ టైం వర్క్ ఉంది తమ్ముడు, మీ యవన పిల్లలు ఎవరైనా చేస్తారా అని అడిగిండు ఆయన. అడిగితే మా యవన పిల్లల్ని ట్రై చేస్తే ఒకరికి లైసెన్స్ ఉంటే స్టడీ సర్టిఫికెట్స్ లేవు, స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే వెహికల్ లైసెన్స్ లేదు, వెహికల్ ఉంటే లైసెన్స్ లేదు. ఇలాగా ఎక్కడో ఒక దగ్గర మా పిల్లలు సెలెక్ట్ కావట్లేదు ఆ పనికి. అయితే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, మరి నువ్వే ఎందుకు ట్రై చేయకూడదు? ఇది నీ సేవకు ఆటంకంగా ఉండకపోతే ఈ పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషిస్తూ కూడా నువ్వు చేయొచ్చు కదా తమ్ముడు అని అన్న నన్ను ఎంకరేజ్ చేస్తే, అసలు నాకు నడిపింపు లేదు, ప్రార్థన చేసుకొని చెప్తా అన్న అని చెప్పి 2 days టైం తీసుకున్నా. నేను భారతి ప్రార్థన చేసినాం. ప్రభా ఇది ఎట్లా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని నడిపింపు కూడా చూసినాను నేను. ఆ రోజు జెన్నీ క్రిస్టఫర్ గారు అని ఆయన మిషనరీ సేవకుడు,
ఆయన ఆ రోజు జూమ్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, పౌలు గారు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేడు, ఆయన డేరాలు కొడుతూ ఆయనకు వచ్చిన పనితో పోషించబడేవాడు, ఎవరికి భారంగా ఉండడానికి ఇష్టపడలేదన్న మాటలు చెప్పినప్పుడు దేవుడు నన్ను ఆ మాటతో బలపరిచాడు. ఇది దేవుని స్వరమే అని చెప్పి నేను నా భార్య డిసైడ్ అయిపోయి ట్రై చేస్తాను, నేను ఇంటర్వ్యూకి వెళ్తా, దేవుని చిత్తమైతే వస్తుంది లేకపోతే రాదని అనుకొని నాకున్న సర్టిఫికెట్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన అడ్రస్ తోటి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్కి వెళ్ళిపోతే నా దురదృష్టమో అదృష్టమో తెలియదు. వాస్తవానికి నేను కింది ఫ్లోర్కి వెళ్ళిపోవాలి, అక్కడ స్టాఫ్ అందరూ నన్ను ఇంటర్వ్యూ చేస్తారంట. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన తర్వాత నాకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో పాస్ అయితే నాకు ఐడి కార్డు అవన్నీ కూడా తర్వాత ఇష్యూ అవుతాయి, నాకు జాబ్ వస్తుంది. ఇది ప్రాసెస్ అంట ఆ జాబ్కు. నా అదృష్టానికి నేను వెళ్ళిపోయేటప్పటికి వాచ్మెన్ భోజనం చేస్తున్నాడు. ఆయన భోజనం చేస్తూనే ఆ చేతిని అట్లనే పట్టుకొని నా కొరకు ఆయన ఏం చేసినట్టే సీదా మేనేజర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు పైనకి. మేనేజర్కి ఒక 10 ఫోన్లు ఉన్నాయి అక్కడక్కడ. ఆయన ఇటు మాట్లాడతాడు, వీళ్ళ లైన్ల నుంచి ఇటు మాట్లాడుతున్నాడు. ఆ లోపు నన్ను వస్తే కూర్చోండి అన్నట్లు ఇట్లా సలహా చేస్తే నేను అక్కడ కూర్చున్నా, భయంగానే కూర్చున్నా. ఇక డైరెక్ట్గా ఇక మేనేజర్ ఆ ఫోన్లు అయిపోయిన తర్వాత ఆయన సారీ చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. అంటే మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు ఆయన. అది నాకు మేల్ అయింది ఆయన ఇంగ్లీష్లో పలకరించడం. దేవుని మహాకృపతో నేను కూడా ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడి ఇట్లా సార్ జాబ్ కొరకు వచ్చినట్టే ఆయన అడిగిండు, మీకు ఏమన్నా అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయనంటే ఇట్లా మైక్రో ఫైనాన్స్ ఇట్లా చేసి వచ్చింది సార్ అన్న. అసలు నీకు అవసరం లేదు, నీకు ఇంటర్వ్యూ అవసరం లేదు, నీకు రిటర్న్ టెస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎంటీ ఐడి కార్డు మీద సంతకం పెట్టిండు ఆయన. పుణ్యాన్ని మీరు ఫిలప్ చేసుకోండి, కింద మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు ఇచ్చేస్తారు పోండి అని అన్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది ఏంటి అసలు కింద నుంచి పైకి రాలేదు. కిందికి వెళ్ళిన తర్వాత ఒక స్టాఫ్ ఆయన క్రిస్టియన్ ఉన్నాడు దాంట్లో. నన్ను చూసి నా మాటలు చూసి అన్నాడు, బ్రదర్ మీరు ఏమైనా క్రిస్టియనా అని అన్నాడు. అంటే ఎట్లా గుర్తుపట్టిన బ్రదర్ అంటే, పేతురు ఎన్ని కంబలు కప్పుకున్నా నీవును ఆయనతో కూడా ఉన్నవాడవే కదా అన్నాడు కదా బ్రదర్, అలాగనే మీరు కూడా మాకు అర్థమవుతున్నారు క్రిస్టియన్ అని నాకు అనిపించింది అని అన్నాడు ఆయన. ఎస్ అన్న నేను క్రిస్టియనే, నేను పాస్టర్ని అంటే. అసలు వాస్తవానికి మేము కదా నేను ఇంటర్వ్యూ చేయాలి, సార్ ఎట్లా చేసాడు కిందకి పంపించాడు, మేము అన్ని సెలెక్షన్ చేసిన తర్వాత మీరు పైకి వెళ్ళి ఐడి కార్డు తెచ్చుకొని మీరు వెళ్ళాలి, అది పద్ధతి. డైరెక్ట్ ఐడి కార్డుతో మీరు కిందకి వచ్చింది ఇది ఎట్లా అని అన్నాడు ఆయన. నాకేం తెలియదు, ఇది దేవుని కృప, దేవుని నడిపింపు తప్ప నాకేం తెలియదు అన్న తర్వాత అట్లా నేను ఒక పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను రేడియంట్ అని. రేడియంట్తో కలిసి పార్ట్ టైం వర్క్ చేస్తూ పిల్లలను పోషించుకుంటూ ఇప్పుడు కూడా చేస్తున్నాను. పార్ట్ టైం వర్క్ చేస్తూనే పరిచయం చేస్తున్నాను. నేనున్న ఏరియాలో పార్ట్ టైం వర్క్ లేదంటే పోషణ కష్టం, పరిచయం ముందుకు సాగలేదు. అట్లా పార్ట్ టైం వర్క్ దేవుడే నాకు ఆధారపడకుండా విశ్వాసాల మీద ఆధారపడేంత పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం ఉన్న. మా కాంగ్రిగేషన్ చాలా చిన్నది, ఒక 14 ఫ్యామిలీస్ ఉంటాయి, అందరు పేద ఫ్యామిలీస్. వాళ్ళు మాకు ఇచ్చి మమ్మల్ని పోషించేంత పరిస్థితి లేదు, మా రూమ్ రెంట్ కట్టేంత పరిస్థితి లేదు. మీకు అనిపించింది అని ఎప్పుడన్నా, అంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను బట్టి, వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను బట్టి మీ సేవకి ఎందుకు వచ్చిందని అనిపించిందా? అంటే మనుషులు ఎవరు పెట్టే హింసను బట్టి నేను బ్యాక్ వెళ్ళాలని అనిపించడం కంటే, నాకున్న కొన్ని ఒత్తిడులు ఈ ఇబ్బందులను బట్టి చాలాసార్లు అట్లా అనిపించేది. దేవుని వాక్యం ద్వారా, కొంత సీనియర్ పాస్టర్స్ వాళ్ళ అనుభవాల ద్వారా ప్రోత్సహించబడే వ్యక్తులు. మేమున్న ఏరియా అంతా కూడా కొండలు, లోయలు కలిగినటువంటి ప్రాంతం, అది అడవి అత్యధికంగా ఉన్న ప్రాంతం. తర్వాత భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతం. మేము పరిచర్యకి వెళ్ళి వచ్చే సందర్భాలలో ఎప్పుడు ఏ సమయంలో ఏ జంతువు ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియదు. తర్వాత రోడ్డు సౌకర్యాలు అనేటివి లేవు బ్రదర్, ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేవు. మాకున్న బండ్లు అంతంత మాత్రం వెహికల్స్, నాకున్న వెహికల్స్. ఆ వెహికల్స్ని తీసుకొని వెళ్తే ఏ అడవిలో ఎప్పుడు ఆగుతుందో తెలియదు. చాలా సందర్భాలలో చిన్న పిల్లలతో మేము వెళ్తున్నప్పుడు మధ్యరాత్రి పూట భయంకరమైన అడవిలో బండి ఆగేది. ఈ బండి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఇంటికి వెళ్తాం కూడా మాకు తెలియదు. అక్కడ జంతువులు దాడి చేయొచ్చు, మనుషుల వల్ల కూడా మాకేమైనా ప్రమాదం జరగచ్చు. ఏడ్చేవాడిని నేను. ఒక్కోసారి వెహికల్స్లో నా బండి ఆగిపోయిన తర్వాత వేరే ప్రత్యామ్నాయం లేదు,
ఒక్క ఆటో వస్తుంది, ఇక దాని తర్వాత ఇంకొక ఆటో మళ్ళీ దారిలో నడుస్తుంది అంటే గ్యారెంటీ ఉండదు. ఈ ఆటోలో నా భార్యను కూర్చోబెట్టి పంపిద్దామంటే అందులో ఉన్న వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తారో కూడా తెలియదు మనకు. మా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష వేరు. ఒకవేళ తను ఎట్లా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి వెళ్ళగలుగుతుందో ఆ భయానికి అటు పంపించలేను, అలాగని రాత్రి అడవిలో నాతో పాటు ఉంచలేను. మళ్ళీ చిన్న బిడ్డలను పట్టుకొని మేము వెళ్ళేవాళ్ళం. ఎన్నో సందర్భాలలో ఆ దారిలో గుండా వెళ్తున్నప్పుడు, చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఏడ్చేవాడిని, ప్రభా ఏం రోడ్లు ప్రభా ఇవి అని చెప్పి బాగా ఏడుస్తా ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని మహాకృప, మేము ఏ గ్రామాలకైతే మేము వెళ్తున్నామో, మేము వెళ్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా రోడ్లు కూడా మార్పు చెందడం జరిగింది, ప్రజల కల్చర్స్ చేంజ్ కావడం జరిగింది. అట్లా దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ముందు రోజుల్లో చాలా ఆదరించేవాళ్ళు. మేము ఎప్పుడైనా సువార్తకి వెళ్తే ఊర్లో వాళ్ళు అనేది అంటే ఊరు పటేలు, ఆవల్దారు ఇలాగా ఉంటారు అక్కడ. సర్పంచ్ కంటే స్ట్రాంగ్ ఊరు పటేలే. ఊరు పటేలు వీళ్ళంతా అనేవాళ్ళు, సార్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మా గ్రామంలో బాగుంది సార్, అంతా బాగుంది, మంచి పంటలు వచ్చినాయి సార్, మంచిగా వర్షం పడ్డది సార్, మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ మా ఊరికి అనే పరిస్థితులు ఉండేవి. మేము పొద్దున్నే ఉదయమే నేను నా భార్య పిల్లలు, చిన్న పిల్లలు పట్టుకొని వెళ్ళి ఒక అంగన్వాడీ స్కూల్ ముందట బండి ఆపి ఆ ఊర్లో పాటలు పాడుతూ వెళ్తూ పత్రికలు ఇస్తూ వెళ్ళేవాళ్ళం. అలాగే వెళ్ళేటప్పుడు అందరూ చలిమంటలు వేసుకొని కూర్చుని ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళు, ఏం సార్ పొద్దున్నే భార్య పిల్లల్ని పట్టుకొని మీరు ఇట్లా వచ్చారు ఏంటిది అని అంటే, అక్కడ ఆగి మాకు ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పి వాళ్ళకి చెప్పేవాడిని, సార్ ఇంత పొద్దున రావడానికి కారణం ఉంది అని చెప్పి నా గురించి చెప్పేవాడిని. నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, దేవుడు నాకు ఇట్లా మేలు చేశాను సార్, అందుకు నేను మొక్కుకున్నా, నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తానని మొక్కుకున్నా సార్. నా మొక్కుబడి కోసం నేను ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నా. వాళ్ళని కాడ మాకు మందిరం ఉంది, చర్చ్ ఉంది, మీరు కూడా రండి, మాలాంటి ఇబ్బందులు మాలాగనే ఇరుకులు మీకుంటే మీ కొరకు ప్రార్థన చేస్తామండి, రండి అని చెప్పి అట్లా నేను పరిచయం కావడానికి, ఆ స్థలం పరిచయం చేయడానికి మేము అట్లా వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అట్లా ఊర్లో ఏమయ్యేది, వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే పరిగెత్తుకొని మందిరానికి వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు కొబ్బరి నూనె తీసుకొచ్చుకోండి అని అంటే కొబ్బరి నూనె తీసుకొచ్చుకొని ప్రార్థన అయ్యేంత వరకు ఆ కొబ్బరి నూనె టేబుల్ మీద పెట్టి తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. దేవుని మహాకృప బ్రదర్. డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత చావు పడకలో ఉన్న వాళ్ళను తీసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. ఈ సాధారణ నూనె ప్రార్థన చేసి ఇచ్చేవాళ్ళము. దేవుడు ఎంత గొప్ప కృప చూపేవాళ్ళంటే, క్యాన్సర్ చనిపోద్ది, ఇది లాస్ట్ స్టేజీ అన్నామే బ్రతికి నిలబడేది. పిల్లలు లేరు, చాలా కాలం నుంచి ప్రార్థన చేయండి అని చెప్పి లాస్ట్ స్టేజ్లలో వస్తారు మందిరానికి. దేవుడు ఎంత గొప్ప కృప చూపుతాడంటే వాళ్ళ జీవితంలో చాలా ఆశ్చర్యం. ప్రార్థన చేసిన తర్వాత ఇంచుమించు ఒక 40 డేస్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే కన్సీవ్ కన్ఫామ్. ఇలాగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ని కుగ్రామాలలో దేవుడు ఇలాగ అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. ఆ చోట ఈవెన్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎవరైనా ప్రజలు వచ్చి పెట్టద్దు అని ఎంత భయంకరంగా జరుగుతున్నాయి అంటే, మేము గ్రామానికి సువార్తకి వెళ్తే ఊర్లో క్రికెట్ ఆడే పిల్లలంతా బ్యాట్లతో వికెట్లతో వచ్చి బూతు మాటలు మాట్లాడి, మీరు వెళ్ళాలి ఇక్కడ, మీరు ఇంకొక క్షణం కనిపిస్తే బాగుండదు అని చెప్పేసి ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి పంపాడు. పరిస్థితి మారిపోయింది బ్రదర్. నేను ఒకప్పుడు ప్రతిరోజు మాస్ అవుట్ రీచ్ బయటికి వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీతోటి వెళ్ళేవాళ్ళం, భార్య పిల్లలతోటి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మిత్రులతో కలిసి వెళ్ళేవాడిని, నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళేవాడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్ అవుట్ రీచ్ అనేది లేదు, అసలు అవుట్ రీచే లేదు.
అట్లా అయిపోయింది బ్రదర్. అంటే ప్రజలు కూడా వినడానికి సిద్ధంగా లేరు, అట్లా అయిపోయింది. అయితే పరిచర్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కాంటాక్ట్ ద్వారా, ఒక రిలేషన్షిప్ ద్వారా, ఒక ఫ్రెండ్షిప్ ద్వారా అలాగా మాత్రం వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది తప్ప డైరెక్ట్గా ఇట్లా చేసే పరిస్థితి లేదు. మీటింగ్స్ కానీ డైరెక్ట్ పోవడం కానీ ఆప్షన్ లేదు. అదేం లేదు బ్రదర్. ఇప్పుడు నాకు ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీటింగ్స్, మాస్ అవుట్రీచ్ అనేది లేదు. ఎందుకన్నా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఎందుకు అని అంటే కాస్మోపాలిటన్ కల్చర్, క్రిస్టియానిటీ దీనికి కారణం అని చెప్పచ్చు. కాస్మోపాలిటన్ కల్చర్, క్రిస్టియానిటీ అని అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు బ్రదర్, సకల సౌకర్యాలు కలిగిన స్థలంలో ఉంటారు. ప్రజలతో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, ప్రజా గుంపులతో, ప్రజా జాతులతో ఎలాంటి సంబంధాలు ఉండవు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడతారు, సోషల్ మీడియాలో అవతలి వాళ్ళు రెచ్చిపోయేలాగా మాట్లాడతారు. వీళ్ళ సత్యం ఏందో, వీళ్ళ సంగతి ఏందో చెప్తే చాలు, అవతల వాళ్ళకు నొప్పి కలిగజేసేలాగా ఒక మాట మాట్లాడి వాళ్ళు హాయిగా ఉండరు. అక్కడ స్ట్రగుల్ అంత ఎవరికి ఉంటుందని అంటే ఫీల్డ్ లెవెల్లో, కుగ్రామాలలో, అడవుల్లో, గుట్టల్లో పరిచయం చేసే వాళ్ళ మీద ఆ ప్రెషర్ అంతా వచ్చేస్తుంది. సామాన్య ప్రజలకు ఏం తెలుసు అంటే వీళ్ళు వాళ్ళు ఒకటే అనుకుంటారు, అంతే, ఫినిష్. ఈ ఒత్తిడి అక్కడ కూడా వస్తుంది. తర్వాత అక్కడున్న సీనియర్ క్రిస్టియన్స్ యొక్క మోరల్ లైఫ్ కూడా దీన్ని ఇంపాక్ట్ చేస్తారు కదా. నిజంగా క్రిస్టియన్స్గా ఉన్న వ్యక్తులు అదే క్రీస్తు ప్రేమను కనుక గ్రామాలలో కనపరచగలిగితే వ్యతిరేకత రాదు. జాబ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా, మ్యారేజ్ చేసుకున్న తర్వాత సేవలకు వచ్చింది కదా, అప్పుడు మీకు మీ అనుభవం ఏంటిది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఇలా కొంచెం సఫర్ అయినా, అంటే జాబ్ ఉన్న వ్యక్తి కావాలన్న యొక్క కోరిక ఉంది కాబట్టి కొంచెం సఫర్ అయినా. 6 months తర్వాత మేము చిల్డ్రన్ మినిస్ట్రీకి వెళ్ళిపోయినాము. తర్వాత ఇంకా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే నాకు ఆ సమర్పణ లేదు. మేము హాస్టల్ వార్డెన్గా ఉన్నప్పుడు పేరెంట్స్ రావడము, వాళ్ళకు వండి పెట్టడము, ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటికి నాకు సమర్పణ లేదు. తర్వాత తెలుసుకున్నా, దేవునికి నేను కూడా సమర్పించుకున్నా. అంటే దేవుణ్ణి ఎలా అడిగిందంటే జాబ్ అతనే నాకు కావాలి అని అనుకున్నా. దేవుడు ఆ కోరిక నెరవేర్చిండు. తర్వాత దేవుని కోరిక నేను పరిచర్యకు రావాలి, అది నెరవేర్చిండు. ఇప్పుడు అన్న సేవలో ఉన్నప్పుడు అంటే మీ అవసరతలు తీర్చడానికి కానీ ఇబ్బంది పడేవాళ్ళు, అప్పుడు మీరు ఎట్లా అన్నని ఏమన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళ, అర్థం చేసుకునే వాళ్ళ, మీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీరు ఫ్యామిలీ మీరు చూసుకుంటారు కాబట్టి సమస్యలు మీకు తెలిసి ఉంటాయి. నా మ్యారేజ్ 2 నెలలు అయింది. నా ఫస్ట్ బర్త్డే మేకు అన్నయ్య రిజైన్ ఇచ్చి వచ్చేసిండు. ఇక ఫ్యామిలీ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉండే. కానీ అన్నయ్య ఎప్పుడు చెప్పేవాడు కాదు, రోజు చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఎలా పోషించాలి కుటుంబాన్ని అని, మళ్ళీ నా బర్త్డే వస్తుంది, నన్ను నమ్ముకొని వచ్చింది, చెయ్యాలి అన్న తలంపుతో బయటికి వెళ్ళిపోయి కూలి పనికి ఇంకా వెళ్ళిండు. కూలి పనికి వెళ్ళి నా ఫస్ట్ బర్త్డే చాలామంది సేవకులను పిలిపించి కృతజ్ఞత కూడిక పెట్టి చాలా గ్రాండ్గా చేసిండు. అప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా, అన్నయ్య విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే నాకు తెలియదు, పరిచర్యకి వెళ్తాడు అనుకున్నా, కానీ ఎలా చేయాలి కదా నన్ను నమ్ముకొని వచ్చిందని కూలి పనికి వెళ్ళి అందరు సేవకులను పిలిపించి చాలా గ్రాండ్గా చేసిండు. అప్పుడు నాకు చాలా నమ్మకం అనిపించింది, ఇక అన్నయ్య ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు నేను దేవుని మీకు మనసులో కూడా ఎక్కడ మినిస్ట్రీకి ఎందుకు వచ్చిండ్రు అనేది ఎప్పుడు అనిపించలేదు, ఈ రోజు అనిపించలేదు. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, కానీ తర్వాత ఎప్పుడు కూడా ఇప్పుడు అన్న మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఏదైనా మాటలు పడడము, ఇబ్బంది పడడము, అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తన భర్తకి ఇబ్బంది అనిపిస్తుంది, అప్పుడు మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, మీకు అనిపించేదా, ఎట్లా ఉంటుంది? మేము బెండారా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఏ రూమ్కి అయితే వెళ్ళినామో అది దయ్యాల ఏరియా అట. అక్కడ మేము వెళ్ళిన రూమ్లోనే ఒక అమ్మాయి చనిపోయింది, పక్కకి ఇంకొక అమ్మ చనిపోయింది. వాళ్ళిద్దరు కలిసి, అంటే ఆ దారి పొంటి నడవడానికి ఎవ్వరు కూడా వచ్చేవాళ్ళు కాదు, చాలా భయము. అలాంటి రూమ్లో మేము వెళ్ళినప్పుడు చాలా కష్టమైంది మాకు. మా పెద్ద పాప చిన్నది, సంవత్సరం, చాలా అంటే చాలా ఇబ్బంది అయింది.
మేము ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మంత్రకాళ్ళు అక్కడ చాలామంది, మేము అక్కడ అసలు ఉండొద్దని చాలా మంత్రాలు చేసేవాళ్ళు. మా ఇంటి పక్కకే ఒక బొమ్మను చేసి మా గుడ్డలనే తీసుకువెళ్ళి బొమ్మను చేసి పెట్టిండ్రు. బొమ్మను చేసి పెట్టి ఇక వీళ్ళు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలి అని అలా బొమ్మను చేసి పెట్టిండ్రు. ఆ నైట్ మేమందరం ఇలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ విలేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఇలాంటి మంత్రకాళ్ళు ఉన్నారు, ఈ విధంగా చేస్తారు, విడిపోయేలాగా చేస్తారు, భార్యాభర్తల్ని సమాధానంగా ఉండనివ్వరు అని ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ నైట్ మేము చాలా ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకొని మార్నింగే నేను లేచి ఊడుస్తూ ఉన్నా. వర్షం వచ్చింది ఆ నైట్. ఊడుస్తూ ఉన్నప్పుడు ఆ బొమ్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు చూస్తే అవన్నీ మా గుడ్డలు. అప్పుడు పాస్టర్ గారు చుట్టుపక్కల పెద్ద మనుషులను పిలిపిస్తే వాళ్ళు చూసి ఆ యొక్క బొమ్మను చూసి, అయ్యో బిడ్డ, ఈ బొమ్మ ఇక్కడ భార్యాభర్తల్ని సమాధానం ఉండనీయకుండా ఇట్లా పెట్టిండ్రు, మళ్ళీ మీ యొక్క అప్పుడు మా రెండో పాప కడుపులోకి వచ్చింది, పిండం ఎదగకుండా చేయడానికి ఇలా పెట్టిండ్రు అని అన్నప్పుడు మేము కొంచెం, నాకు భయం వేసింది. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు, ఆయన భయపడలేడు. 3 కట్లు ఉండే, ఆ కట్లనన్నీ తీసివేసి కాలబెట్టేసిండ్రు. నాకు కొంచెం భయం వేసింది. అవన్నీ విన్న తర్వాత చాలా భయం వేసింది. అంటే అవన్నీ చూసిన తర్వాత నా పిల్లలు ఇబ్బంది పడడము, మళ్ళా వాళ్ళు వెంటనే ఒకటైన తర్వాత ఒకటి ఆ రూమ్లో ఉండొద్దు, అక్కడ పరిచర్య జరగద్దని వాళ్ళు చాలా ప్రయత్నించారు. అప్పుడు కొంచెం అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ప్రతిరోజు వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు అన్న మాటలో ఏమన్నాడంటే, మేము పరుపు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంచుకుంటున్నాము అని అన్నారు కదా, మీరు అట్లాంటి పరిస్థితుల్లో మీరు అన్నని ఏమి ఇబ్బంది పెట్టలేదా? ఏ రోజు లేదు. ఎందుకంటే దేవుడు నా కొన్ని కోరికలు తీర్చలేడు కావచ్చు, కానీ నా అవసరతలు ప్రతిదీ తీర్చుకుంటూ వచ్చిండు. కాబట్టి ఏ రోజు కూడా ఇది లేదు అది లేదని, ఇప్పటికీ కూడా మేము మ్యారేజ్కి ఏవైతే గిఫ్ట్స్ వచ్చినాయో అవే ఉన్నాయి, దానికి మించి ఇప్పటికీ కూడా మేము కొనలేము. కానీ ఏ రోజు ఇది లేదు అది లేదని ఇబ్బంది పెట్టలేదు. అంతే అండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు మినిస్ట్రీలో? అంటే చర్చి వరకే కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? దేవుని కృపతో బ్రదర్, నా మనసులో ఏంటంటే ఆ గ్రామాన్ని ప్రేమించి వెళ్ళినాము, ఆ ప్రాంత ప్రజలను ప్రేమించి వెళ్ళినాము. అక్కడ ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా హ్యూమన్ సాక్రిఫైస్ అనేది మా ప్రాంతంలో జరుగుతూ ఉంది. చిన్నపిల్లలను ఇప్పటికి బలిచ్చే ఆచారం గోండు ట్రైబ్ మధ్యలో జరుగుతాం. ఇప్పటికి ఉంది. లీగల్ గా అంటే తెలియకుండా చేస్తారు, తెలియదు అంటే బయట అంటే చట్టాలకు తెలియకుండా జరుగుతుంది. ఇది అందరికీ అంటే నెకెడ్ ట్రూత్ అంటాం కదా, అందరికి తెలిసిన నగ్న సత్యం. కానీ దీన్ని ఎవరు కూడా బయట రుజువు పరచలేము. ఇలాంటి చాలా జరుగుతాయి మా ప్రాంతంలో. ఎందుకంటే ట్రైబల్ యొక్క ఆచారాలలో అది కామన్, అది సర్వసాధారణమైన విషయం. ఈ చేతబడులు ఇలాంటి వాటిని చాలా నమ్ముతారు. అమావాస్య వస్తే, పున్నం వస్తే ఇలాంటి ఆచారాలు ఉంటాయి. మాకు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకోవడానికి పక్షుల ఈకలతో చేసిన మంత్రాలు అవి ఇవి చేసి పెడతారు. మేము మార్నింగ్ వచ్చి చూస్తే మాకు ఏదో ఒక ఆశ్చర్యం ఉంటుంది. మా ఇంటి ముందు వాళ్ళు నాటకాలు చేసి పెడతారు, 5-6 రంగుల దారాలు కడతారు, ఏమేమో చేస్తారు. అవి బయట వాళ్ళు చెప్తారు, ఇది ఇట్లా పాస్టర్ గారు, మాస్టర్ ఇది ఎందుకోసం చేశారు, ఇది ఎందుకోసం చేశారు అంటారు. మేము ప్రార్థన చేసుకుంటాం. భార్య భర్తలు గొడవడాలని బాగా చూస్తారు. ఆ విలేజ్లో నేను వెళ్ళడానికి ముందు భార్యలను ఎంత హింసించేవాళ్ళంటే భయంకరంగా హింసించేవాళ్ళు. వాళ్ళని ఒక వస్తు సమానంగా చూసేవాళ్ళు స్త్రీలను. మాకు తెలిసిన ఒక కుటుంబం అయితే భార్య వివస్త్రగా ఉండి బాత్రూంలో స్నానం చేస్తుంది. అంటే ఓపెన్ బాత్రూమ్స్ ఉంటాయి, తడకల బాత్రూమ్స్ ఉంటాయి పల్లెటూళ్ళలో, మీకు తెలుసు కదా. ఆయన తన్నుతున్నట్లు కాళ్ళతో దంతా ఉంటే నా భార్య చూసి ఇట్లా భయపడి లోపలికి వచ్చింది. మేమిద్దరం కూడా ఇట్లా చేతులు పట్టి అటువైపు చూస్తూ ప్రార్థన చేసినాం. ప్రభా, మీ పీస్, మీ సమాధానం ఈ కుటుంబాలలోకి రావాలి, దానికి మేము ఏం చేయాలని అంటే ఏం చేస్తాం బ్రదర్, ఏం చేయలేము మేము. మా ఒక్క జీవితం ఊరందరినీ కదిలించాలంటే కదిలించలేదు. ప్రభు మీరు సాయం చేయండి అంటే వాళ్ళ పంచాయతీలన్నీ మా పందిర్లోకి వచ్చి మాట్లాడుకునేవాళ్ళు. మా పందిర్లోనే పంచాయతీలు జరిగే, ఊరు పంచాయతీ. అందులో వాళ్ళు అనేవాళ్ళు, తుపాయ్ పాస్టర్ అన్న మాస్టర్ అన్న కసాయ్ ते कधीतरी हसून राहते
అని చెప్పి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మీరు చూడండి పాస్టర్ అన్న భార్య భర్తలు వాళ్ళు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు తిన్నరా తినలేదా, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఏ రోజైనా వాళ్ళ సౌండ్ ఇట్లా బయటికి రాదని చెప్పి వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు పంచాయతీలో. నేను అనుకున్నాను, దేవ మీరు కదలిక తీసుకొస్తే చాలు. అలా చాలామంది యవన పిల్లలు ప్రభావితం చేయబడి ఈవేళ నేను నా భార్యను ప్రేమిస్తూ కనబడ్డాను, నా పిల్లల్ని ప్రేమిస్తూ కనబడ్డాం. పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకొని రావడం, పెద్ద పిల్లలతో పాస్టర్ అన్న వాళ్ళకి తెలియదు హైజీన్గా ఉండాలనేది సంగతులు తెలియ వాళ్ళకి. యవన పిల్లలతోటి ట్యూషన్ పెట్టి వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాళ్ళలో అవేర్నెస్ వస్తున్నది. ఇప్పుడు హైజీన్గా ఉండడం నేర్చుకుంటున్నారు, చదువుకోవడం నేర్చుకుంటున్నారు. 10th క్లాస్కి వచ్చిన పిల్లలకు మీరు డిక్టేషన్ ఇస్తే మనకి రాయరాదు. ఒకవేళ ఏదైనా పుస్తకం చదవాలంటే కూడా మనకి పదాలు చదవరాదు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ. వాళ్ళ ఇంట్లో మరాఠీ మాట్లాడతారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలుగు భాషలో నేర్పిస్తారు, వాళ్ళకి అసలు రాదు, చాలా కష్టపడిపోతారు. ఇలాంటి పిల్లలను దగ్గర తీసుకొని చదివించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఒక ఆశ ఉంది, నేను ఏ పరిస్థితులకు గుండా అయితే వచ్చినా ఆ పరిస్థితులలో ఉన్న పిల్లల్ని పట్టించుకోవాలి, వాళ్ళకు మంచి విద్య అందాలి. దాని కొరకు నాకు చేతనైనంత మటుకు నా పిల్లల కొరకు నేను ఏ స్నాక్స్ ఇస్తున్నాను, మా ట్యూషన్కి వచ్చే పిల్లలకు అదే స్నాక్స్ ఇస్తున్నాను. ఓకే. నాకు ఇళ్ళల్లో కుండలు, పాత రంజన్లు, వాటికి ఆల్రెడీ భయంకరమైన పరిస్థితులలో కూడా వాళ్ళు అట్లా ఉంటే ఒక తెలిసినటువంటి సహోదరుడు ఆయన కొడుకు బర్త్డే చేస్తున్నాడు, ఆయనతో నేను చెప్పిన ఎంత ఖర్చు చేస్తారండి బర్త్డే కనంటే ఒక 20,000 దాకా ఖర్చు వస్తుంది బ్రదర్ అన్నాడు. నేనన్నా ఆ 20,000 కానీ ఉంటే మా ఊళ్ళో చాలామందికి కుండలలో వాటర్ తాగుతున్నారు, కొంచెం బిందెలు ఇస్తే వాళ్ళు బాగుపడతారని అంటే మంచి ఆలోచన చెప్పాను పాస్టర్ గారు అని చెప్పి ఆయన స్పందించి 16,000 రూపీస్ ఏమి ఇచ్చింది కదా. 60,000 రూపీస్ ఇస్తే దాంతో బిందెలు అనుకొని ఊర్లో పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకు ఇస్తే ఇవాళ బిందెలతో నీళ్ళు తాగుతున్నారు. బోరంగి లేదు, వాటర్కి ఎక్కడికో కొండ మీదకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇదే మాట ఒక పాస్టర్ గారితో పంచుకున్నప్పుడు ఆయనకు పరిచయం ఉన్న ఇంకొక ఆయన తీసుకుని వచ్చి బోరంగి వేపిస్తే ఈవేళ ఊరంతా వాటర్ తాగుతున్నారు. ఇలాగా అంటే మాకున్న ఆశ ఏంటంటే ప్రజలు, మేము ఎక్కడైతే అణచివేయబడ్డాం, మేము ఎక్కడైతే కష్టపడి బ్రతికినాం అలాంటి కష్టాలలో ఉన్న ప్రజలకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి నాకు తెలిసిన కొంతమంది ఐ డాక్టర్లతో మాట్లాడి మీరు ఎందుకు ఒక క్యాంప్ పెట్టి ఇట్లా చేయకూడదు అని అంటే, సార్ మీరు కానీ పట్టించుకొని ముందుకు వెళ్తానంటే మేము వస్తామండి, చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆపరేషన్స్ కూడా చేసి ఇస్తామని అన్నారు. అన్నప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళతో టైప్ అయ్యి ఐ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఐ క్యాంప్ ఏర్పాటు చేస్తే ఒక అమ్మ పేరేం పేరు రూతమ్మ, ఆ అమ్మ హెవీ షుగర్ వల్ల వాళ్ళ పిల్లలు హాస్పిటల్ ఎన్నిసార్లు చూపించినా ఆమెకు ఆపరేషన్ కాలేదు. ఆమె ఇంచుమించు నియర్ టు డెత్ బ్రదర్. ఓకే. బాగా బక్కగా అయిపోయింది, మంచంలో అతుక్కొని పోయింది. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఆమెకు కళ్ళుగా రావు, చూపు మొత్తం పోయింది ఆమెకు. ఇట్లా వెతికేది వస్తువులు. నా స్వరం విని అయ్యా మీరు వచ్చిండ్రా అనేది. ఇలాంటి అమ్మ మేము ప్రార్థన చేసి ఈ క్యాంపుకి తీసుకొని వచ్చిన తర్వాత అంత షుగర్ ఉన్న ఆమెకు ఆ రోజు దేవుడు అద్భుతం చేసిండు. కళ్ళు ఆపరేషన్ కావు అన్న వాళ్ళు ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆమె కొడలు తీసుకొని వెళ్ళి పొలంలో పని చేసుకుంటున్నారు. ఈ రోజుకు సజీవంగా ఉంది. ఇలాగ మా ఊర్లో చాలా మందికి కంట ఆపరేషన్లు చేయడానికి దేవుడు సాయం చేసిండు. మెడికల్ క్యాంపుల్లో ఏర్పాటు లేకున్నా ఏదో ఒక రకంగా చేయాలని అంటే మాకు ఒక ఆశ, ఇప్పుడు నాకు లేదు కానీ చేయగలిగిన వాళ్ళు బాగా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో అనుసంధానం చేసి ఇలాంటి పనులు చేయడానికి దేవుడు సాయం చేస్తాడు. అక్కడ చిన్న బిడ్డలను చిదిమేసే పరిస్థితులు కూడా ఉన్నాయి, మీకు న్యూస్లలో కూడా చూస్తున్నారు. స్కూల్ లోపలికి వెళ్ళిపోయి స్కూల్ వస్తువులన్నీ చిందరవందర చేసి పగలగొట్టే పిల్లలు, నక్సలిజం భావాల కంటే దారిద్ర్యపు భావాలు కలిగిన పిల్లల మధ్యలో వాళ్ళని సాఫ్ట్ చేయడానికి దేవుడు నన్ను అక్కడికి పంపించాడు. అవును. దేవుని కృపతో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏంటి మీ ఆశ అంటే, నా ఆశ ఇది, సమాజం మార్పు కావాలి. వాళ్ళు ఏదో మతం మార్చుకుంటే నాకేం లాభం లేదు బ్రదర్. నాకే కాదు, క్రైస్తవ సమాజానికి ఏం మార్పు లేదు. వాళ్ళ మనసు మార్చుకోగలిగితే, వాళ్ళ బ్రతుకు మార్చుకోగలిగితే, వాళ్ళ పరిస్థితులు మార్చుకోగలిగితే అంతకంటే మిక్కిలి సంతోషం ఏం లేదు బ్రదర్. అది జరగాలని ఆకాంక్షించి పనిచేస్తున్నాను. యవనస్తులు సేవ చేయాలని, దేవుని కోసం వాడబడాలని కూడా కొంతమంది ఆలోచనల కొద్దీ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ముందుకు రావాలి,
వాళ్ళు విలేజ్లో రావాలా, విలేజ్లో ఒక సెటిల్ ఉంటుంది, మీ ఎందుకంటే విలేజ్లో సేవ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మీరు. ఇది దేవుని పరిచర్య అనేది బ్రదర్ 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇది దేవుని హృదయ స్పందన. పరిచర్య అనేది దేవుని హృదయ స్పందన. పాపిష్టి లోకం, దేవుడు సృష్టించిన ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా మనం అంత పాపం చేసిన తర్వాత వాస్తవానికి దేవుడు ఏం చేయాలండి, నా అనాలిసిస్, నిప్పుల వర్షం ఇట్లా కుమ్మరియాలి మన మీద. కానీ దానికి బదులుగా ఆయన సొంత కుమారుని లోకాన్ని పంపించడం కదా. అంటే ఇలాగ మీరు అన్నారే, ఇలాగ యవన బిడ్డలందరి కొరకు ఆయన ఏం చేసిండు, మనుషులందరి కొరకు నిప్పుల వర్షాన్ని కురిపించాల్సిన చోట తన సొంత కుమారుని ధారాళంగా ఇచ్చేసిండు, చావడానికి ఇచ్చిండు. అందుకే నేనేమంటానంటే ఈ పని అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని హృదయ స్పందన. రెండవది ఏమంటానంటే మన బాధ్యత, ఒక పెద్దన్న పాత్రగా మనందరి బాధ్యత. మీరు అన్నారు కదా, ఇలాగ ఇప్పుడు చర్చిలో ఉన్న యవన పిల్లలు కొంత తెలిసి, ఇప్పుడు అది అగ్ని అని తెలుసు, అది కాలుతుంది అని తెలుసు, దాంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇంకోటి కాలడానికి వెళ్తున్నాడంటే దాంట్లో నుంచి లాగాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పెద్దన్న పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి ఉంది. యోసేపులను గుంటలోకి నెట్టేసి ఆ పైన పిండి వంటలు తెచ్చుకొని తినేటోళ్ళు కాదు కావాల్సింది. యోసేపును గుంటలో నుండి పైకి తీసే వ్యక్తులు రావాలి. యోసేపు అని గుండెలు బాదుకొని ఏడ్చి వాళ్ళని బయటికి తీసుకురాగలిగే వాళ్ళకి కావాలి. అనేక మంది యోసేపులు ఈవేళ గుంటలోకి త్రోయబడ్డ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావాల్సింది ఎవరండి? గుంట పైన ఉన్న వాళ్ళే దేవాలి కదా. గుంటకు బయట ఉన్న వాళ్ళు ఎవరండి? చర్చిలో ఉన్న యవన పిల్లలు గారా? ఇది వాళ్ళ బాధ్యత కదా. ఇది మన బాధ్యత అంటున్నది. రెండవ అంశం మన బాధ్యత. మూడో అంశం ఏంటిదంటే ప్రజల అవసరం బ్రదర్. మనుషులకున్న ప్రాముఖ్యమైన అవసరాలలో ఇది చాలా అవసరం. రక్షణ అనేది చాలా అవసరం. మీరు అడగొచ్చు, అన్న కూడు గూడు గుడ్డ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, ఇవి కదా అవసరం, మీరు అజ్జపక్క ఇది అవసరం అంటున్నారు ఏందని మీకు రావచ్చు ప్రశ్న. వాటి కంటే అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఇది. ఇప్పుడు చాలామంది సినీ యాక్టర్స్ సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోతున్నారు. కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు చనిపోతున్నారండి. వాళ్ళకి ఏం డబ్బు లేకనా, కూడు లేకనా, గూడు లేకనా, గుడ్డు లేకనా? ఏం తక్కువైందండి? ఏం తక్కువై వాళ్ళు చనిపోతున్నారు? లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఇంకా డబ్బు 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 కావాలి. ఎంతో అందం ఉన్న తర్వాత కూడా నా అందం ఏడ తగ్గిపోద్ది అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద. ఎందుకు? వాళ్ళకి ఏం తక్కువైంది? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మానవుని నిజమైన అవసరం రక్షణ. ఈ 3 అంశాలు మీకు అర్థమైతే మన బాధ్యత ఎంత ఉందో అర్థమైంది. నేను చర్చిలలో ఉన్న పిల్లలకు మీ ద్వారా నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఇది మనందరి బాధ్యత. గుంటలో ఉన్న వాళ్ళని తీసే బాధ్యత మనదే. ఎందుకు బాధ్యత అంటే ఇది వాళ్ళ అవసరం కూడా, అన్నిటికంటే మించిన అవసరం. చాలామంది యవనస్తులు వాళ్ళ దైవ సేవకులు చెప్పిన మాటలను బట్టి మీ ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను సేవ చేయాలని ఆలోచనతో ఉంటారు. కానీ ఎట్లా ముందడిగాలని వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది దేవుని పిలుపుంటే రావాలంటారు. దాని గురించి మీరు ఎట్లా చెప్తారు? ఒక్కటే అండి, నేనేమంటానంటే వాళ్ళకు పూర్వం నివసించిన వాళ్ళ జీవితాలను తీసుకోవాలి. బైబిల్ ఓవరాల్గా 700 years చరిత్ర. దేవుడు ఏం చేసి పెట్టాడు మన కొరకు? యుగాంతంలో ఉన్నటువంటి మనకు బుద్ధి పుట్టియడానికే ఈ సంగతులని రాసి పెట్టాడు. మనం ఏం చేయాలనడానికి గొప్ప మాదిరి దేవుడు ఉంచిండండి. ఈ భారతదేశానికి ఆయన శిష్యులలో ఒక శిష్యుడైన తోమను పంపించిండు. ఆయన తర్వాత ఒక్కసారి భారత గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడని కమిటెడ్ మిషనరీస్ని ఎందరినో పంపించిండు. భారతదేశంలో ఉన్న అనేక మూఢాచారాలను, అనేక లోపాలను సవరించి భారతదేశాన్ని సంస్కరించి ఈ స్థాయి ఆశీర్వాదకరమైన దేశంగా తీర్చిదిద్దడానికి ఎంతోమంది కమిటెడ్ మిషనరీలను దేశానికి పంపించిండు.
నేనేమంటున్నానంటే పనికి మాలిన వ్యక్తులను అనుసరించి వెళ్ళడానికంటే మన యవ్వన పిల్లలు ఏం చేయాలంటే ఆ మిషనరీల చరిత్రలు చదవాలి. ఓకే. ఈ భారతదేశాన్ని సంస్కరించిన వాళ్ళ చరిత్రలు చదవాలి. వాళ్ళ అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్తే ఈజీగా మీరు అన్న పని సాధ్యమైతే. అది కాకుండా పనికి మాలిన సంగతులను వెంబడిస్తా, టిక్ టాక్లో వెంట కూర్చుంటా, సోషల్ మీడియాలను చూసుకుంటూ ఉంటే రీల్స్ రోల్స్ అనుకుంటూ తిరిగితే కాని పని. మామూలుగా దేవుని పిలుపున్న వాళ్ళే దేవుని సేవలకు రావాలని అంటారు కదన్న, మరి అది ఎట్లా? మీరు అన్నది ఎవరైనా మిషనరీ వాళ్ళని చూసుకొని లేకపోతే మనకంటే పెద్దవాళ్ళని చూసి మాదిరి చూసుకొని రావాలన్నారు కదా, పిలుపుంటేనే దేవుని సేవలకు రావాలని అంటారు కదా. పిలుపు ఉంటేనే అంటే రెండు మాటలు బ్రదర్. ఒకటి, దేవుడు కొన్నిసార్లు వ్యక్తిగతంగా నేను కదిలిస్తాడు. కానీ దేవుని చేత రక్షించబడ్డ ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్నాను నేను. పిలుపు అంటే అదే బ్రదర్. నువ్వు రక్షించబడ్డావు, ఇతరులు రక్షించబడాలనే బాధ్యత మన పిలుపు. బ్రతికున్నావు కాబట్టి దేవుని కోసం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అంటే నేనేమంటున్నానంటే దేవుడు ప్రత్యేకించి రాజేష్ పాల్ నువ్వు నాకు కావాలి అంటూ మళ్ళీ ఒక వేరే ఒక ప్రత్యక్షత ఉండకపోవచ్చు. కానీ నేను ఓవరాల్గా ఏమంటున్నాడంటే అందరికీ ఓపెన్గా మనం ఏమన్నాడంటే గ్రేట్ కమిషన్ మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏమన్నాడంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటిని మీరు వాళ్ళకి బోధించండి. యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడుగా ఉంటాను. మీరు పని చేయండి. ఇది పిలుపు కాదండి. పిలుపులు రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతంగా నేను పిలుచుకుంటాడు, రెండవది ఓవరాల్గా నీకు ఇచ్చేసిండు పిలుపులో. మనం అందరం పిలుపులో భాగస్థులం. మనం ఏమనుకుంటున్నాం అంటే చాలాసార్లు నేను దేవుని పిలుపులో లేను, దేవుని పిలుపు నాకు లేదు కనుక నాకు అంటే దీని నుంచి నాకు మినహాయింపు ఉంది అని అనుకుంటాడు. దేవుడు వదిలిపెట్టాడు బ్రదర్. దేవుడు లెక్క అడుగుతాడు. 10 మంది శుద్ధులేరు గారా 9 వస్తే ఆ 9 ఎక్కడా అని అడుగుతాడు. ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతాడు. నువ్వు మేలు పొందిన నీవు ఆ మేలుని చెప్పాల్సిందే. గ్రేట్ కమిషన్లో మనం అందరం పాలి భాగస్థలమా కాదా? అది మనందరికి ఇవ్వబడ్డదా లేదా? ఈ పిలుపు మనందరిది. నేను అంటున్నాను, నీ సహోదరుడు యోసేపు అనే ఆశీర్వాదకరమైన సహోదరుడు గుంటలో ఉంటే నువ్వు పైన పిండి వంటలు ఎట్లా తింటావు? ఇది మన బాధ్యత కదా. అందుకు ఎవరి పిల్లలు అది అందిపుచ్చుకోవాలి. అంతేగాని సపరేట్గా నాతో మాట్లాడితే నేను వెళ్తా అని అంటే అది కరెక్ట్ కాదు. సపరేట్గా నాతో మాట్లాడాలి, కళలో మాట్లాడాలి, దర్శనంలో మాట్లాడాలి. దేవుని ప్రత్యక్షత బ్రదర్, నేను నమ్మే విషయం ఏంటంటే దేవుని ప్రత్యక్షతలు సపరేట్గా ఇంకేం లేవు. దేవుని వాక్యానికి వేరుగా దేవుడు ఏ ప్రత్యక్షత ఎవరికి ఇవ్వడు బ్రదర్. దేవుని సంపూర్ణ రెవల్యూషన్ వాక్యం రూపంలో మన చేతిలో పెట్టేసాడు. మరి ఏం జరుగుద్ది బ్రదర్ అంటే ఒకటే జరుగుద్ది, ఇల్యూమినేషన్ జరుగుద్ది, వెలిగింపు జరుగుద్ది. ఎన్నోసార్లు అదే వాక్యం చదువుతావు, దాటిపోతావు, స్కిప్ అయిపోతావు. కానీ ఆ రోజు దేవుడికి వెలిగింపునిస్తాడు. అది జరుగుద్ది. అందుకే యవన పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అందరిని ఒక పాస్టర్గా, అప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు యాజకులను వాడుకునేవాడు. దానికి ఆ పని కొరకు సపరేట్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవాలయం తెర పైనుండి కిందకి చినిగింది. వీఆర్ రాయల్ ప్రిస్ట్స్, వీ ఆల్ ఆర్ రాయల్ ప్రిస్ట్స్. రాజులైన యాజక సమూహంలోకి మనం వచ్చినాం. యాజనం, అధ్యయనం, అధ్యాపకం ఒకే కులానికి అంటగట్టే పద్ధతి ఈ దేశ సంస్కృతిలో ఉండేది. కానీ ఇప్పుడు బైబిల్ సంస్కృతి అది కాదు. బైబిల్ సంస్కృతి ఏమంటుందంటే అన్ని పనులు అందరు చేయాల్సిందే, రక్షించబడ్డ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఇది కాదండి పిలుపు. ఇది పిలుపా కాదా? ఒకప్పుడు అధ్యయనం ఒకరి చేతిలో ఉండేది, ఒకే కులం చేతిలో ఉండేది. అధ్యాపకం ఒకే కులం చేతిలో ఉండేది. యాజనం అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉండేవి. మిగతా వాళ్ళంతా అణచివేయబడుతూ ఉండేవాళ్ళు. క్రైస్తవ్యంలో కూడా అదే జరగాలండి. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఒక పాస్టర్గా నేను అనాయింటెడ్ అయినా అనుకోండి, నేను మాత్రం క్యాషెస్ వేసుకొని వచ్చి నేను మాత్రం ప్రార్థన చేయాలి, మీరు మాత్రం నా కానుకలు పంపిస్తూ ఉండాలి, నా QR కోడ్లకు డబ్బులు పంపిస్తూ ఉండాలి, నేను మీకు ప్రార్థన చేస్తూ ఉండాలి, మీకు ప్రార్థన రావాల్సిన అక్కర్లేదు, మీరు ఏం చేసుకొని అక్కర్లేదని అంటే అదేందండి నాకు అర్థం కాదు. అంతేనా కదా? ఇప్పుడు నాకు మీకు ఇబ్బంది ఉంది, మీరు మీ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కదా. నీకు ఇబ్బందిని నీ తండ్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ నువ్వు వెళ్ళాలి, కానీ నా కొరకు ఇంకో రికమెండ్ చేయడం ఏంటి? అవసరం లేదు. చేయాలి రికమెండేషన్ ఎప్పటి వరకు అవసరం,
ఒక కాంగ్రిగేషన్ నూతనంగా ఎదుగుతున్నదంటే మనం అందరం వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం కలిసి, తప్పులేదు. నా కొరకు మీరు చేయండి, మీ కొరకు నేను చేస్తా, సమాజం కొరకు ఒకరినొకరు బలపరుచుకుందాం. కానీ ఈ రాయల్ ప్రిస్ట్ అనే సంగతి అర్థం కావట్లేదు ప్రజలకు. ఓహో ఈ సేవ అని అంటే ఇది సపరేట్ ఉద్యోగం రా, దీనికి సపరేట్ వ్యక్తులు ఉంటారు, మన ఉద్యోగం వేరే వాళ్ళ ఉద్యోగం వేరే అనేలాగా చూస్తున్నారు. ఆ భావన పోవాలి మనసు సమాజంలో. అది పోయి ఏం రావాలంటే ఇది అందరి బాధ్యత, రాజులైన యాజక సమూహంలో నేను కూడా ఉన్నా అనేది రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మీ సమయాన్ని, మీరు ఎంతో బిజీగా ఉంటారు మీ మినిస్ట్రీలో, దాన్ని అంతా వదిలిపెట్టుకుని మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, దీన సేవకులమైన మమ్మల్ని మీరు ఇంత గౌరవించి పిలిచినందుకు నిజంగా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇలాంటి ఒక భాగ్యం ఉంటుంది, ఇట్లా కూర్చుంటాం, ఇట్లా మాట్లాడతామని నేను ఎన్నడూ కళలో కూడా ఊహించలేదు. మీలాంటి వారి కోసమే ఇది స్టార్ట్ చేసినాం అన్న. ఇంకా మీలాంటి వారు ఎవరున్నా కూడా సజెస్ట్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ యూజ్ యూ మైట్లీ. థ్యాంక్ యూ. మే ద లార్డ్ గివ్ యూ. చిన్న ప్రార్థన ఈ ప్రయత్నాన్ని ఉన్నతంగా దీవించండి. ఆయన నీ బిడ్డల హృదయాల్లో మీరు ఉంచిన భారము ఆయన అనేకులను కదిలించును గాకని ప్రార్థన చేస్తుంటున్నాను. అనేకులను కదిలించును గాక ప్రభు. దీని ద్వారా మా దేశం ఒక దీవెనకరమైన పరిస్థితికి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. అనేక యవన పిల్లలు కదిలించబడాలని ప్రార్థన చేస్తుంటున్నాము. అనేక మందిని నాయన ఈ మాటలు నాయన ఈ ప్రయత్నము కదిలించి నాయన నీ రాజ్య నిర్మాణంలోనికి ప్రతి ఒక్కరిని తీసుకొని రావడానికి మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం నీ దాసునితో, నీ దాసుని కుటుంబంతో ఉంచమని నజరేయుడైన యేసు నామంలో సమర్పించుకొని అడిగి వేడుకొంచున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.